అందరికీ నమస్కారం. 19వ, 20వ శతాబ్దాల ఆరంభంలో భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం నడిచింది. అది కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం మాత్రమే కాదు, అంతకంటే చాలా పెద్దది. శతాబ్దాలుగా మన సమాజంలో పాతుకుపోయిన ఆలోచనల్ని, ఆచారాల్ని సవాలు చేసిన ఒక గొప్ప మేధోపరమైన, సాంస్కృతిక పునరుజ్జీవనమన్నమాట. రండి, ఈ విశ్లేషణలో ఆ చారిత్రాత్మకమైన మార్పు ప్రయాణాన్ని, దాని మూలాల నుంచి చూద్దాం. అసలు ఒక దేశం ఆలోచించే విధానాన్నే మార్చేసి మన ఆధునిక భారతదేశానికి పునాది వేసిన ఆ శక్తివంతమైన ఆలోచనలు ఏంటి? ఇదే ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన ప్రశ్న. పదండి, ఆ ఆలోచనల ప్రయాణంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. మనం చూడబోయే ఈ కథని 5 భాగాలుగా చూద్దాం. దీన్నొక రిలే రేస్లా అనుకోవచ్చు. అంటే ప్రతి ఉద్యమం, ప్రతి నాయకుడు తమ ముందువారి నుంచి స్ఫూర్తి అనే జ్యోతిని తీసుకుని దాన్ని ఇంకా ప్రకాశవంతంగా వెలిగించి నెక్స్ట్ జనరేషన్కు అందించారన్నమాట. సరే, మన రిలే రేస్లో మొదటి అడుగు ఇక్కడే మొదలవుతుంది. అసలు మార్పు అనే ఆ నిప్పురవ్వ ఎక్కడ రాజుగుంది? శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి వినిపించిన ఆ మొదటి గొంతులు ఎవరివి? అవును, ఈ కాలంలోనే ఆ పునాది ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ మార్పుకు దారి చూపిన వారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఈ చేతిరాత నోట్స్ చూసారా? సతీ సహగమనం లాంటి ఒక అమానవీయ ఆచారానికి వ్యతిరేకంగా ఆయన ఎంతలా పోరాడారో చెప్పడానికి ఇవే సజీవ సాక్ష్యాలు. ఆయన పట్టుబదలని కృషివల్లే 1829లో సతీసహగమనాన్ని నిషేధించారు. అది నిజంగా ఒక చారిత్రాత్మక విజయం. చూడండి, లక్ష్యం ఒక్కటే, కాని ప్రాంతాలు వేరు. నాకిక్కడొక విషయం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. రాజారాం మోహన్ రాయ్ గారి బ్రహ్మ సమాజం బెంగాల్లో పనిచేస్తే, ఆత్మరాం పాండురంగారి ప్రార్థన సమాజం పశ్చిమ భారతదేశంలో, అంటే ముఖ్యంగా మహారాష్ట్రలో అదే సంస్కరణల జ్యోతిని వెలిగించింది. దీని బట్టి ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎలా విస్తరించిందో మనకర్థమవుతుంది. ఇక్కడ భారతదేశంలో మొదలైన ఈ సంస్కరణల నిప్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలోచనలను కూడా ఆకర్షించింది. ఇప్పుడు మన రిలే రేస్లో తర్వాతి దశలోకి అడుగుపెడుతున్నాం. ఇది విదేశాల్లో పుట్టిన ఉద్యమం, కానీ భారతదేశంపై మాత్రం చెరగని ముద్ర వేసింది. అదే థియోసాఫికల్ ఉద్యమం. ఈ టైంలైన్ చూస్తే ఐర్లాండ్కు చెందిన ఒక మహిళ భారతదేశాన్ని తన కర్మభూమిగా ఎలా మార్చుకుందో చెప్పే ఒక అద్భుతమైన కథలా అనిపిస్తుంది. అనీ బిసెంట్ ఇక్కడికి కేవలం ఒక ఆధ్యాత్మికవేత్తగా రాలేదు. ఆమె ఒక గొప్ప విద్యావేత్తగా, స్వాతంత్ర సమరయోధురాలిగా మారిపోయారు. ఆలోచించండి, 1898లో ఆమె నాటిన ఆ సెంట్రల్ హిందూ కాలేజ్ అనే చిన్న మొక్కే ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ అనే ఒక మహావృక్షంగా పెరిగింది. ఈ సోర్స్ నోట్స్ను ఇంకాస్త లోతుగా చూస్తే ఆమె ప్రభావానికి మరో కోణం కనిపిస్తుంది. న్యూ ఇండియా, కామన్వీల్ అనే తన పేపర్ల ద్వారా ఆమె కేవలం చదువు గురించే కాదు, స్వపరిపాలన ఎంత అవసరమో కూడా చాలా బలంగా చెప్పారు. అంటే ఆమె ఒకేసారి 2 యుద్ధాలు చేశారన్నమాట. ఒకటి అజ్ఞానం మీద, మరొకటి బానిసత్వం మీద. సరే, ఇప్పుడు మన రిలే రేస్లోకి మరో శక్తివంతమైన వ్యక్తి అడుగుపెడుతున్నారు. ఆయన కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని తన మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన ఒక యుగ పురుషుడు. ఆయనే స్వామి వివేకానంద. సంవత్సరం 1893. ప్రదేశం చికాగో. ప్రపంచ మతాల సమ్మేళనం జరుగుతోంది. అక్కడ వేలమంది ప్రతినిధుల ముందు కాషాయ వస్త్రాల్లో ఉన్న ఒక యువ సన్యాసి నిలబడ్డారు. ఆయన గొంతులో శతాబ్దాల భారతీయ ఆధ్యాత్మికత, వేదాంతం ప్రతిధ్వనించాయి. ఈ సోర్స్ నోట్స్ చూస్తుంటే మళ్లీ ఆ చారిత్రాత్మక క్షణంలోకి వెళ్ళినట్టుంది కదా. ఈ మాటలు కేవలం ఓ కొటేషన్ కాదు, ఇదొక జాతికిచ్చిన మేల్కొలుపు. ఆత్మవిశ్వాసం కోల్పోయి బానిసత్వంలో ఉన్న దేశానికి ఆయనిచ్చిన ఈ పిలుపు ఒక కొత్త శక్తినిచ్చింది, స్ఫూర్తిని నింపింది. ఆ నినాదం అప్పటినుంచి ఇప్పటి వరకు ప్రతి తరంలోనూ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ఒక్క నిమిషం ఆగుదాం. మనం ఈ కథ అంతా ఎలా చెప్పుకుంటున్నామో గమనించారా? ఇప్పటిదాకా మనం చూసిన ఈ విశ్లేషణ మొత్తం ఇలాంటి చేతిరాత నోట్స్, అంటే ఒరిజినల్ సోర్సెస్ నుంచే వచ్చింది. అంటే మనం చరిత్రను పుస్తకాల్లో చదవడం లేదు, దాన్ని నేరుగా దాని మూలాల నుంచే వింటున్నాం. ఏ సమాజమైనా సరే అందులోని మహిళలు ముందేరకుండా ముందుకు వెళ్లలేదు, ఇది నిజం. అందుకే మన రిలే రేస్లో ఈ తర్వాతి దశ భారతదేశంలో మహిళల అభ్యున్నతి కోసం, వాళ్ల సాధికారత కోసం జరిగిన ఆ కీలకమైన పోరాటం గురించే.
ఆ రోజుల్లో మహిళల జీవితమంటే అడుగడుగునా అడ్డంకులే. ముఖ్యంగా వితంతువుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉండేది. వాళ్ల జీవితం 4 గోడలకే పరిమితం. ఇక అమ్మాయిలకు చదువుకోవడమనేది ఒక అందని ద్రాక్ష. సరిగ్గా ఈ 2 అమానవీయమైన సంకెళ్లను తెంచడానికే సంస్కర్తలు తమ పోరాటాన్ని మొదలుపెట్టారు. ఒక్క వ్యక్తి సంకల్పిస్తే ఒక చట్టాన్నే మార్చగలడని చెప్పటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉండదేమో. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. ఆయన అలుపెరుగని కృషి కేవలం ఒక చట్టాన్ని మార్చలేదు, వేలాది మంది వితంతువుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఇది మన సామాజిక సంస్కరణల చరిత్రలో ఒక గోల్డెన్ పేజ్ లాంటిది. విద్యాసాగర్ వెలిగించిన ఆ జ్యోతిని ముందుకు తీసుకెళ్లిన వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లలో 2 ముఖ్యమైన వాళ్లు డీకే కార్వే, శశిపాద బెనర్జీ. ఒకరేమో వితంతువులకు ఆశ్రయం కల్పించి ఏకంగా ఇండియాలోనే మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని స్థాపిస్తే, మరొకరేమో అమ్మాయిల కోసం స్కూళ్లు పెట్టి వాళ్ల గొంతుకగా ఒక పత్రికను కూడా నడిపారు. వీరిద్దరి కృషి మహిళా సాధికారతకు 2 బలమైన స్తంభాల్లా నిలిచింది అనడంలో సందేహం లేదు. సరే, మన రిలే రేస్ చివరి అంకానికి వచ్చేసింది. ఇంతమంది మహానుభావులు పరిగెత్తారు కదా, దాని ఫలితమేంటి? వాళ్లు మనకు వదిలి వెళ్లిన వారసత్వమేంటి? ఈ గొప్ప సంస్కరణల యుగం మనపై చూపిన శాశ్వతమైన ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. 100కు పైగా సంవత్సరాలు. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క నెంబర్ చాలు ఆ పోరాటం ఎంత తీవ్రంగా జరిగిందో, దాని వెనుక ఎంత త్యాగముందో అర్థం చేసుకోడానికి. ఇది 1-2 సంవత్సరాల ప్రయత్నం కాదు. తరతరాలుగా సంస్కర్తలు తమ జీవితాలను పణంగా పెడితేనే ఈ మార్పు సాధ్యమైంది. ఈ ఉద్యమాల వారసత్వం కేవలం మార్చిన చట్టాల్లో లేదు, మారిన మనసుల్లో ఉంది. అవి సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను ప్రశ్నించాయి, మహిళలకు తమ హక్కులను గుర్తుచేశాయి. అన్నింటికన్నా ముఖ్యంగా నిజమైన స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదు, సామాజిక సమానత్వం కూడా అని బలంగా చెప్పాయి. ఆ ఆలోచనే మన ఆధునిక భారతదేశానికి పునాది. ఆ సంస్కర్తలు వాళ్ల కాలంలోని సవాళ్లను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వాళ్ల పోరాటం మనకు దారి చూపే ఒక దీపంలాంటిది. కాని ఆ రిలే రేస్ ఇంకా అయిపోలేదు. ఆ మార్పు అనే జ్యోతి ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మరి మనమిప్పుడు మన తరం కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఏ సామాజిక సంస్కరణల కోసం పరుగెత్తాలి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.